రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలో స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలో స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెదా కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెదా రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలో స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక కందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊహల కందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో రాజాధిరాజ
కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలో స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక మకుటము ధరించిన మహారాజువైని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి మకుటము ధరించిన మహారాజువైని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో పాడేద స్తోత్ర సంకీర్తనలే నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో పాడేద స్తోత్ర సంకీర్తనలే రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలో స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలో స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక భూత భవిష్యత్తు వర్తమాన టీవీ ప్రేక్షకులకు ప్రభు పేరిట శుభములు. దిన మన ధ్యాన భాగము లోకాసు వార్త 22వ అధ్యాయము మొదటి నుంచి. పస్కా అనబడిన పులియన రొట్టెల పండుగ సమీపించను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపుతుమని ఉపాయం ఎదుగుచుండెరి. అంతటా 12 మంది శిష్యులు సంఖ్యల్లో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగించవచ్చునో దాని గూర్చి ప్రధాన యాజకుని అధిపతులతోనూ ప్రధాన యాజకులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మన వెనుకల్లో దీవించును గాక. అందుకు వారు సంతోషించి ద్రవ్యమివ్వ సమ్మతించిరి.
ఇక్కడ అందుకు వారు సంతోషించి ద్రవ్యమివ్వ సమ్మతించరి. ఇక్కడ ద్రవ్యం ఇవ్వడానికి సమ్మతించారు అని ఇక్కడ చెప్తున్నాడు. ద్రవ్యం ఎవరికి ఇవ్వాలి? యోధా అనే అప్పగించే యోధా అయినా, ప్రభు శిష్యుడైనా, మరి ట్రెజరర్గా చెప్పబడే ఈ యోధా, ఇదివరకు బందిపోటు దొంగగా ఉన్న యోధా, విప్లవకారుడుగా ఉన్న యోధా, మరి యేసు ప్రభు శిష్యుల్లో చేరి నమ్మకస్తుడుగా ఎంచబడి మరి నిధిని కూడా దగ్గర పెట్టుకొని తన అనుకున్న ఆశలు నిరాశ పడ్డం చేత ఇప్పుడు అప్పగించేవాడిగా అయ్యాడు. సమ్మతింపకుండా ఇద్దరు కూడినట్టురా అని ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చెప్తుంది. ఏమని చెప్తుందండి? భూమి మీద ఒకడు ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుబడినా, ఏమీ పట్టబడకుండా ఉరి పెట్టువాడు వదిలి లేచినా అని చెప్తున్నాడు. కాబట్టి ఏదో కారణం చేత మరి లోకములో భక్తి చేసిన ప్రయోజనం కోసమే చేస్తారు. నేను ఏ ప్రయోజనం కోసము కాదు అంటే పరలోకం అనే ప్రయోజనం కోసం కూడా చేస్తారండి. కాబట్టి అండి, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర్రదొరక్క సింహం అడవిలో గర్జించిన, ఏమీ పట్టుకొనకుండా కొదుము సింహం గుహలో నుండి బొబ్బ పెట్టినా అని చెప్తున్నాడు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని ఇక్కడ అడుగుతున్నాడు. సమ్మతి కుదరాలి. ఇప్పుడు యేసును వెంబడించడానికి ఇష్టపడిన వారు వలలు విడిచిపెట్టి తమ తల్లిదండ్రులను విడిచిపెట్టి వెంబడించారు. కానండి ఇప్పుడు యోధా కూడా ఆ రీతిగానే నమ్మకస్తుడిగా ఉండి మొదట ప్రేమతో వచ్చిన యోధా తాను సమ్మతించింది వేరే గురి. ఇప్పుడు యేసును సమ్మతించడం విషయంలో రకాలు చూడండి. యేసునైతే సమ్మతించాడు, అందు గురించే యోధా ఉరి పెట్టుకొని చనిపోయాడు. యేసు మీద ప్రేమ ఉంది, కానీ సమ్మతి విషయంలో వేరే గురి ఉంది. సమ్మతి విషయంలో భూ సంబంధమైన మీద మనసు పెట్టుకున్నాడు, కానీ యేసు అంటే సమ్మతే, కానీ విశ్వాసం విషయంలో మరి ఆయన తలంపుతో ఏకీభించలా. ఎబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్తుంటాడు 10-11 వచనాల్లో, వారు తలంపుల్లో తప్పిపోయారు, నా ఆలోచనలు ఎరగకున్నారు, 40 సంవత్సరములు వారు అరణ్యంలో నన్ను బహుగా శోధించిరి అని చెప్తున్నాడండి. కాబట్టి అండి, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని అడుగుతున్నాడు. యేసుని వెంబడించిన వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్తున్నాడు. తాను ఉపేక్షించుకొని తన ప్రాణాన్ని ఉపేక్షించుకొని ఆయన మీద ఆశ పెట్టుకొని విశ్వాసకర్తయు కొనసాగించువాడైన యేసు వైపు చూచు అవమానం నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి ఎదుటున్న పందెములో ఓపిగ్గా పరిగెత్తాలి, బహుమానం పొందాలని పరిగెత్తాలి. కానీ ఇక్కడ సమ్మతివి వేరే విధంగా మరి యోధాకు ఉండబట్టి తాను అనుకున్న ఆశ నిరాశ అవ్వబట్టి అనేక సార్లు రాజుగా చేయడానికి ప్రయత్నం చేసి తాను రాజు అవడానికి ఆయన ఇష్టపడకపోవడం చూసి తాను కూడా ఆ యొక్క పాపాత్మన స్త్రీ అత్తరబుడ్డిని పగలగొట్టినప్పుడు మరి ఆ స్త్రీని ఆయన గద్దించినప్పుడు మరి ఆ యోధా గద్దించినప్పుడు మరి యేసు అడ్డుపెట్టి మరి బేదలెల్లప్పుడు మీతో కూడా ఉంటారు, నేను మీతో కూడా ఉండను అని చెప్తుండగా మరి అక్కడ తనగా జరిగిన అవమానం బట్టి నువ్వు చేయదలిచినది చేయమని చెప్పిన తర్వాత మరి మీలో ఒకరు నన్ను అప్పగిస్తున్నాడని చెప్పినా సరే యోధా మారు మనసు పొందకుండా తాను మాత్రం ముఖం ముడుచుకొని ఏ రీతిగానైనా మారు మనసు పొందడానికి అనేక సార్లు హెచ్చరించబడినప్పటికీ తాను అనుకున్న ద్రవ్యం మీద ఆశపడ్డాడు. వారు అనుకున్న ద్రవ్యం ఇవ్వలేదు, కానీ 30 వెండి నాణాలు ఇచ్చారు. సంతోషించి ద్రవ్యం ఇవ్వ సంపాదించిరి. కాబట్టండి, నా తలంపులు వేరా నీ తలంపులు వేరా అన్నాడు ఆయన. నీ రాజ్యమేరా నా రాజ్యమేరా అని మరి పిలాతుతో చెప్తున్నాడు. ఈ లోకంలో 2 రాజ్యాలు ఉన్నాయి, దృశ్యాలు అదృశ్యాలు అని చెప్తున్నాడు. కాబట్టండి, మనం ఏ విషయంలో సమ్మతిస్తున్నాం? యోధా వలె సమ్మతించిన వారమైతే మనం అప్పగించుకునే వారిగా అవుతాం. యోధా ఎందుకు అప్పగించాడంటే యేసుకేమీ ప్రమాదం కాదు, నాకు మాత్రం ద్రవ్యం వస్తుంది అని అనుకుంటున్నాడు. చాలా మంది పాపము విషయంలో భ్రమచేత మరి ఆ రీతిగానే యేసును అప్పగించుకుంటారు. వారు బాప్తీసాన్ని అప్పచెప్పుకుంటారు, వారి అన్ని విషయాలు వారు పరిశుద్ధతను అప్పచెప్పుకుంటారు, మరి మనస్సాక్షిని చంపుకుంటారు, యేసు రక్తాన్ని కాళ్ళతో తొక్కుతుంటారు. దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడు నా పట్ల ప్రేమ గలవాడు, ఆయనే చూసుకుంటాడని దొంగతనాలు, అబద్ధాలు, వ్యభిచారాలు కూడా చేస్తుంటారు, భయంకరమైన దోషణలు కూడా చేస్తుంటారు. కాదండి, యేసు నీవు అనుకున్నట్టుగా ఉండడు. యేసు తను అప్పగించుకున్నాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు. మధ్యలో ఎవరైతే ఈ అప్పగించాడో వారికి శ్రమ అని ఊరు పెట్టుకుని
మరి చనిపోవడం జరిగింది. అతని కింద పడి నడిమికి బద్దలై పేగులు బయటికి రావడం జరిగింది. కాబట్టి అండి ఇతని సమ్మతి ఎలాగుంది, ఎందుకు అప్పగించుకున్నాడు, ఎందుకు ఉరిపెట్టుకున్నాడు? మరి ఇతని మనసు ఏమిటి అసలు? ఇతని మనసు ఏమంటే యేసుకు సమ్మతే గాని యేసు విశ్వాసం విషయంలో సమ్మతి లేదు. యేసుతో సమ్మతి ఉంది కాబట్టి అతను ఉరిపెట్టుకుని చనిపోయాడు. ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు. కాబట్టి అండి ఆత్మ చేత శరీర క్రియలు చంపినీయల్లా నువ్వు బ్రతుకుతావు, లేదా యోధావలే నిన్ను అప్పచెప్పుకొని మరి చనిపోవడం అవుతుంది. ఎవరు ఇద్దరు దాసులు కారు, ధనమునకును దేవునికి దాసులు కారటండి. నీ ధనం ఎక్కడున్నో నీ మనసు అక్కడ ఉండును అని చెప్తున్నాడు. కాబట్టి అండి యోబు గ్రంథంలో చెప్పాడు, నీ ధనమును నీ బంగారమును అపరంజిని ఏటిరాళ్ళలో పడివేసే అప్పుడు సర్వశక్తివంతుడు నీకు బంగారంగా ఉంటాడు. వారు సంతోషించి ద్రవ్యమేవ సమ్మతించిరి. సంతోషించి దేవుడికి దశంభాగం ఇవ్వడానికి ఇష్టపడవు. నువ్వు ఇంకా నీ ధనం మీద మనసుందంటే నువ్వు దేవునితో సమ్మతించలేదు. హానోకు దేవునితో నడిచెను, దేవుడు అతను కొనుపోగా అతడు లేకపోయాను, బొందితో కైలాసానికి వెళ్ళాడని ఇతని గురించి చెప్పబడుతుంది. కాబట్టి అండి ఇతడు కుమారులు కుమార్తెలను కన్నుచూ వెళ్ళడం కూడా దేవుడు సమ్మతించాడు. దేవుడు అతనితో నడిచాడు, దేవుడుతో హానోకు నడిచాడు. దేవుడు మరి అతని ఇష్టడు గనుక మరి కొనుపోబోయాడు. కాబట్టి అండి ఈ రీతిగా నువ్వు సమ్మతించాలి. భూమి మీద తన కాపురం చేస్తూ పిల్లలను కంటూ వారిని పెంచుకుంటూ మరి ద్రవ్యం అవసరం కాదా? మరి ఆ ద్రవ్యం ఎంత అవసరత వచ్చింది? ఎంతవరకు అవసరత అంటే అంతవరకు అవసరమే. కాబట్టి అండి ఇక్కడ ఈ జనులు నాకు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజల ఓటైన నన్ను విడిచిపెట్టారు. కాబట్టి అంటే అస్థిరమైన ధనమేందు నమ్మిక ఉంచుకొని నిన్నేమాత్రుడను ఎన్నడూ ఎడబాయనని హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 చెప్తున్నాడు. ధనస్థానంలో మరి అక్కడ 5వ వచనంలోనే ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని చెప్పి మరి భూమి మీద ధనం మీద మనసు పెట్టుకోవద్దని చెప్పి నిన్నేమాత్రుడును ఎన్నడూ ఎడబాయనని మాట అక్కడ చెప్తుంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 గమనించండి. ధనము గురించి చెబుతూ నేనేమాత్రుడవును ఎన్నడూ ఎడబాయను అని చెప్పడంలో ఏంటంటే ధర్మస్థానంలో మరి ఆయన ఉండాలి. కాబట్టి అండి ఒక ఆయన సర్వాజ్ఞలు పాటిస్తూ బాల్యం నుండి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మరి దేవుని పట్ల సంతోషముతో యేసు కనపరుచుకోవాలని, బాధకుడా నీకు శుభము, నువ్వు దేవుని నుంచి వచ్చిన బోధకుడువు అని చెప్పి నేను నిత్యజీవం పొందాలంటే నేను ఏమి చేయాలి అని అడగడం జరిగింది. నిత్యజీవం పొందాలంటే నీవు దేవుని ఆజ్ఞలు పాటించాలి. మరి దేవుని ఆజ్ఞలు అనగా ఏమి? నిన్ను నీవలే నీవు పొరునివానికి ప్రేమించాలి, నీ దేవుడిని పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణాత్మతోనూ ప్రేమించాలి అని చెప్తుండగా ఇవి బాల్యం నుండి నేను చేశాను అని చెప్తున్నాడు. తల్లిని తండ్రిని సన్మానించడం, విశ్రాంతి దినం పాటించడం, అబద్ధం ఆడకుండా ఉండడం, మరండి దొంగతనం చేయకుండా ఉండడం, నరహత్య చేయకుండా ఉండడం, వీటన్నిటినీ మరి కలిగి ఉన్నానని చెప్తే అయినను నీకు ఒకటి కొదువై ఉండని అని చెప్పడం జరిగింది కదా. మనకు తెలుసు కదా. మరి అతను కొదువై ఉన్నది ఏమిటయ్యా అంటే నీ ఆస్తినంతా అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించమని చెప్తున్నప్పుడు ఆజ్ఞలైతే పాటించాడు కానీ ఇక్కడ ముఖము చిన్నబుచ్చుకున్నాడండి. ముఖము చిన్నబుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అయ్యో ఆజ్ఞలన్నీ పాటించిన వాడు మరి ఏ రీతిగా మరి దేవునితో సమ్మతించాడు, ధర్మతో సమ్మతి కుదిరింది. అయ్యో ఇశ్రాయేలు నువ్వు నా మాట వినియల్లా నీకెంత మేలు అని మరి ప్రభువు చెప్తున్నాడు కదా. అయ్యో సమ్మతించి నా మాట వినియల్లా భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తావు, కరువు అనేది లేకుండా మరణం నుండి తప్పిస్తాను అని చెప్తున్నాడు. మరి ఎవరితో సమ్మతిస్తున్నావు? ముఖం ముడుచుకుంటున్నావా? మరి దశమ భాగం విషయంలో కానీ కయ్యూను తమ్ముడైన హేబేలును చంపాడు, దేవుడితోనే సమ్మతించాడు. కానీ బలి అర్పణ చేసిన తర్వాత తన అర్పణ అంగీకరించబోకపోవడం చూసి తాను ఇక దేవునితో సమ్మతించలేదు, ముఖం ముడుచుకుంటున్నాడు. ఈ ధనవంతుడు ముఖం ముడుచుకొని వెళ్ళిపోయినప్పుడు నువ్వు ముఖం ముడుచుకున్నావేమి అని మరి ఇక్కడ దేవుడు అడగలేదు. కానీ మరి చివరిగా పరిపూర్ణంగా తెలిసిన ధర్మశాస్త్రం విషయంలో అతన్ని ఏమి మరి వెంటాడి చెప్పినట్టు కనబడలేదు. కానీ కయ్యూని విషయంలో తనకు అర్థం కాని బలి చేసి తన అర్థం కాని అర్పణ చేసి మరి నిరాకరింపబడడం చేత మరి ప్రేమతోనే మరి కయ్యూనుతో మాట్లాడడం జరిగింది. కయ్యూను మాత్రం పరిస్థితి మార్చుకోలేదు, దేవుడి ఆలోచనతో సమ్మతించుకోలేదు, ముఖం ముడుచుకునే ఉంటున్నాడు. కాబట్టి అండి సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవరు. ఇక్కడ నయోమి అనే స్త్రీని చూస్తే నయోమి బెత్లెహేంలో ఉండవలసిన ఈ నయోమి దేవునితో సమ్మతించింది. దేవుడంటే చాలా ఆరాధన చేస్తుంది. తన కుమారులు తన భర్త దేవుణ్ణి ఎంతో ఆరాధన చేస్తారు. కరువు వచ్చింది.
కరువు వచ్చి ఇప్పుడు కరువు విషయంలో సమ్మతిని దాటివేస్తుంది. ఏమండి, మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు అంటే అక్కడ తండ్రి కుమార్తెలకు కలిపి పుట్టిన ఈ మిశ్రమ జనాంగం, పాప జనాంగం, శపథమైన పరిస్థితి అని, శపితమైన ఉనికిదని, భక్తిని కాపాడుకొనక పొట్ట పోషణ కోసం మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి భర్త చనిపోవడం జరిగింది. అయినా జ్ఞానం లేదు. అక్కడ జ్ఞానం లేకుండా తన కుమారులకి ఆ మోయాబు దేశంతో సమ్మతించి మోయాబు సాంప్రదాయాలతో మరి సమ్మతి కదిరికి వారి కుమార్తెలకు తన కుమారులను వివాహం చేసింది. ఇక్కడ మరి పరిస్థితులు చూస్తే మరి ధైర్యంతో తన కుమారులు కోళ్ళ ధైర్యంతో ఉండాలనుకున్న పెద్ద కుమారుడు చనిపోయాడు, తర్వాత చిన్న కుమారుడు చనిపోయాడు. 3 విధురాళ్ళు అయ్యారు. ఇక్కడ 3 విధురాళ్ళు కూడా మరి బయలుదేరుతూ ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలంటే బెత్లెహేముకి వెళ్ళాలని నయోమి బయలుదేరుతుంది. అత్త వెనక మూటాముళ్ళు సర్దుకొని తమ లగేజీ సర్దుకొని ఊరు పొలిమేర దగ్గరకు వచ్చినప్పుడు వారు ఏడ్చుకుని కౌలించుకున్నప్పుడు, అమ్మా నీవు నీ తల్లి యొక్క గ్రామంలోకి వెళ్ళి వివాహము చేసుకొనిడి, నాకు కుమారులు పుట్టారు కదా, మీరు చక్కగా మీ గ్రామంలో వివాహం చేసుకుని, యెహోవాను రిక్తురాలిగా చేశాను, మరి కాబట్టి నా యొద్ద ఏమీ లేదు, నాకు కుమారులు కూడా పుట్టరు అని నేను చెప్పినప్పుడు వారు ఎలిగెట్టి ఏడ్చారు. నయోమి దగ్గర ఉన్న ఈ వార్ప మాత్రం తాను కూడా ఏడ్చి ముద్దు పెట్టుకుని మరి వెనక్కి వెళ్ళిపోయింది. ఇక్కడ రూతు మనసు కుదిరిన రూతు మనసు, నీ జనమే నా జనము, నువ్వు చనిపోయే చోటే నేను చనిపోతాను, నువ్వు మరణం తప్ప నిన్ను నన్ని ఏడబాసేది ఏదీ లేదని, నీ దేవుడే నా దేవుడని మరి సమ్మతించింది. నువ్వు మారినప్పుడు అన్ని జనులతో సావాసం చేయకూడదు, అన్ని జనుల వలె సంబరపడకూడదు, అన్ని జనుల వల్ల ఆచారాలు అభ్యసింపకూడదు, అన్ని జనుల వలె చింతపడకూడదు, అన్ని జనుల వలె ముచ్చట్లలో నువ్వు ఉండకూడదు. నువ్వు ఎవరితో సమ్మతిస్తున్నావు వారు నీ తట్టు తిరగాలి కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. కాబట్టి నీవు వారి తట్టు తిరగకూడదు, నీవు నీ తట్టు వారు తిరగాలి. కాబట్టి నా సభలో చేరిన వారైతే అనేకులను నా వైపు తిప్పుతారని చెప్తున్నారు. కాబట్టి మీరు ఎలా ఉన్నారు? రెల్లువలే ఉంటున్నారా? గాజులు కలుచున్న రెల్లువలే ఉన్నారా? ఇగో మరి ఏమి చూడవెళ్ళుచున్నారు? రాజవస్త్రాలు ధరించిన వారిని చూడవెళ్ళుచున్నారా? అరణ్యంలో కదులుచున్న రెల్లును చూడవెళ్ళుచున్నారని పాటలు ఏమండి వాక్యము కోసము వెళ్ళి కథల కోసం వెళుతున్నారా? నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కథలక నిత్యం నిలిచి ఉండు సియోను కొండవలే ఉంటారట. పౌలు గారు అక్కడ వారిని విశ్వాసమును చూసి స్థిర హృదయంతో హత్తుకోవాలని వారిని హెచ్చరిక చేయడము మనకు అక్కడ కనబడుతుంది. అనేకులు సంఘాలు అభివృద్ధి పొందినప్పుడు అసూయ చెందుతుంటారండి, వారు లేకుండా ఉంటుంటారు, ఏదో ఒకటి కలవర పెడుతుంటారు. ఏమండి, కలవరపరిచి వారు ఉన్నారు. సాతాండు ఇది నిజమా అని నిన్ను కలవరపరుస్తుంటాడు, నిరీక్షణ తగ్గిస్తుంటాడు, నిరాశ బాణం వేస్తుంటాడు. కాబట్టి ఏశావుకు కూడా తన యొక్క జ్యేష్ఠతో అంటే సమ్మతే, కానీ ఆ తర్వాత చూసుకోవాలనుకుంటున్నాడు, ఆ తర్వాతదంతా వాతే. కాబట్టి ఆ తర్వాత చూసుకోవాలని ఆ రోజు పూట కూటు కోసము ఎంతో మరి ప్రయాసతో మరి నేను అలిసిపోయాను, నేను చచ్చిపోతాను, నువ్వు నాకు ఆహారం ఇవ్వకపోతే అని చెప్పి అక్కడ యాకోబుతో మరి ఆ యొక్క ఎర్రగా కనబడిన కూర కనబడేటప్పుడల్లా తన దేవునితో యొక్క తన జ్యేష్ఠత యొక్క సమ్మతిని అమ్మివేసుకున్నాడు. తిని తాగి లేచి వెళ్ళిపోయాడట. తర్వాత వెతుక్కున్నాడు, తర్వాత నెలలు జరిగిన తర్వాత వెతుక్కున్నాడు. ఆ తర్వాత ఆశీర్వాదం పొందని అవకాశం లేక విసర్జించబడ్డాడు. శ్రద్ధతో కన్నీళ్లతో వెతికినను దొరకలేదంటండి. కాబట్టి సమ్మతి నీకు ఉన్న దానిలో మేలైన ఏ విషయంలో సమ్మతి కలిగి ఉన్నావో దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. కాబట్టి నువ్వు ఎలాగూ సమ్మతి కలిగి ఉన్నావు. మీరు సమ్మతించి నా మాట విని ఎల్లా భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. దేవునితో నువ్వు సమ్మతించాలి, సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవరు అని చెప్తున్నాడండి. కాబట్టి నయోమి మనసు ఇప్పుడు దేవునితో కుదిరి మరి ఆ యొక్క బెత్లెహేంకి వెళ్ళింది. రూతు మనసు కుదిరింది. దావీదు హృదయము యోనాతానుతో పెనవేసుకుపోయిందంటండి. మొదటి సమయాలు 18వ అధ్యాయము 1వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించెను. కాబట్టి ఇక్కడ మరి యోనాతాను దావీదు హృదయము పెనవేసుకుపోయిందట. మరి ఈ రకంగా ఉన్న పరిస్థితిలో
మరి దావీదు పట్ల దేవుడి సంకల్పం ఉంది, రాజులు అవ్వాలని అతని అభిషేకము కలిగి ఉంది. యోనాతాను కాబోయే రాజుగా ఉన్నాడు ఇక్కడ. మరి సౌలు యొక్క కుమారుడు యువరాజు. కానీ సౌలు ఉద్దేశం ఏమిటంటే మరి సౌలు తన వంశంలో తన కుమారుడే రాజుగా కావాలని. ఇక్కడ స్నేహం కోసము ఈ యోనాతాను రాజ్యాన్ని రాజరికాన్ని కూడా లెక్క చేయలేదు. దావీదు విషయంలో నిష్కపటంగా అతనితో మాట్లాడుతున్నాడు. సౌలు మాత్రము తన కుమారుడుకు అడ్డొస్తాడు దావీదును చంపాలనుకుంటున్నాడు. కాబట్టండి దావీదు పట్ల మరి చిన్న చూపు చూసి అనేక సార్లు అమావాస్య దినాన్ని కూడా భోజనం పెట్టి ఈటీసడం మనకు కనబడుతుంది. మరి తన స్నేహితుడి దగ్గర మరి యోనాతాను యొక్క తండ్రి చేసే మోసాన్ని చెప్పుకొని మరి మరణం నిశ్చయంగా నాకు బెత్తిడంత దూరముగా ఉందని ఎలుగెత్తి ఏడ్చినప్పుడు మరి నువ్వు ఏడవద్దు, మరి నా తండ్రి మనసులో ఉన్నది ఏమిటో నేను తెలుసుకుంటాను, ఇగో బాణం అవతల ఉన్నదని మరి నీకు చెప్పిన ఎడలా నువ్వు అవతలకు పో, యువతలు ఉందని చెప్పిన ఎడలా నువ్వు యువతలకు రా అని చెప్పి అక్కడ మరి మైదానంలో నేను వస్తాను పలానా సమయంలో అని చెప్పి తండ్రి యొక్క ఉద్దేశము తెలుసుకుంటూ తండ్రితో మాట్లాడినప్పుడు మరి దావీదు ఏమి చేసిను, దావీదు మనకు ఏ అపకారం చేసిను, మరణం తగిన శిక్ష ఏం చేసిను, మనకు మేలు చేసిను కదా అని చెప్పినప్పుడు ఆగడగొట్టు దాని కొడుకా నీ తల్లి మానమునకు సిగ్గు కలుగును గాక అని తన కుమారుడిని అవమానపరిచి మరి దావీదును నువ్వుతో నిబంధన చేసుకున్నామని మరి యోనాతాను మీద కూడా ఈటి విసిరాడండి. కాబట్టి యోనాతాను కూడా ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బయటికి వెళ్ళి మరి ఆ యొక్క పనివానితో వెళ్ళి బాణం వేసి బాణం నీకు అవతల ఉన్నదన్నప్పుడు దావీదుకి అర్థమైంది ప్రమాదం ఉందని, మరి అక్కడ తప్పించుకున్నాడు. చూడండి, అక్కడ వెళ్ళిపోయిన తర్వాత యోనాతాను దావీదు ఒక చోట కలిసి మరి వారు కౌగిలించుకొని ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చి ముద్దు పెట్టుకొని ఇదిగో నువ్వు నిశ్చయముగా రాజు అవుతావు అంటున్నాడు యోనాతాను. నువ్వు నిశ్చయంగా రాజునవుతావు, నీవు రాజు అయినప్పుడు నా కుమారులు నువ్వు జాగ్రత్తగా చూడాలి అని చెప్పి మరి ఏడ్చి విడిచిపెట్టడం జరిగింది. యోనాతాను మరి యుద్ధంలో చనిపోవడం జరిగింది. సౌలు యొక్క పాపకరమైన శాపకరమైన తొందరపాటు విధానాలు బట్టి చనిపోవడం జరిగింది. యోనాతాను మరి చనిపోయినప్పుడు దావీదు ఎంతో విలపించి స్త్రీల చూపు ప్రేమ కంటే అధికమైన ప్రేమ నీ యొద్ద ఉన్నది, అయ్యో నా అయ్యో యోనాతాను అని మరి యోనాతాను గురించి బహుగా విలాపించడము జరిగిందండి. కాబట్టండి మనం ఇక్కడ చూస్తుంటే సమ్మత విషయాల్లో ఇక మనం అనేక విషయాలు ఉన్నాయి. నీ శత్రువు పడిపోయినప్పుడు నువ్వు సంతోషించకూడదట. కాబట్టండి నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు, శత్రువు పడిపోయినప్పుడు నువ్వు సంతోషించేవారిగా ఉంటున్నావా, దేవుడు దాన్ని చూసి అసహించుకుంటాడు. కాబట్టండి నువ్వెవరితో సమ్మతిస్తున్నావు. ఇక్కడ సౌలు యొక్క మరణము చూసి కూడా సౌలు మరణం చూసి కూడా దావీదు సంతోషించలేదు కదా, నేను చంపానని బహుమానం ఇస్తారు కదా అని చెప్పుకుంటానికి వచ్చిన ఆ సైనికుణ్ణి అతడు మరి చంపివేశాడండి. కాబట్టండి యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని పట్ల అంత సమ్మతి గల మనసు కలిగి ఉంది. ఇంకా దేవుని పట్ల ఎంత సమ్మతి గల మనసు. కాబట్టండి మనం ఎవరితో సమ్మతి గల మనసు కలిగి ఉంటున్నాం. కాబట్టి మనం అన్ని విషయాల్లో దేవునితో సమ్మతి గల మనసు కలిగి ఉండాలి. అననీయ సప్ఫీరాలను చూస్తే మొదట ఆస్తిని అమ్మాలనుకున్నారు. తమ పొలమును అమ్మివేసిన తర్వాత వారు భూమి వెలలో కొంత దాచుకొని భార్య ఎరుకునే మరి కొంత దాచుకొని పేతురు దగ్గరకు వచ్చినప్పుడు పేతురు అతన్ని అడుగుతున్నాడు, అననీయ ఇంతకే అమ్మితివా అన్నప్పుడు ఇంతకే అమ్మితిని అని చెప్పినప్పుడు మరి యెహోవాకు విరోధంగా మాట్లాడుకుని వేళ సాతాను నిన్ను ప్రేరేపించును, అమ్మినప్పుడు నీదే కదా, అమ్మిన తర్వాత నీ వశము కాలేదా, సాతాను ఎందుకు నిన్ను మోసపరిచినని చెప్తుండగా మరి మొదట అమ్మటానికి ఇష్టపడిన సమ్మతి తర్వాత దురాశతో జారిపోవడం మనకు కనబడుతుంది. కాబట్టండి తర్వాత మరి భర్త చనిపోయాడని తెలియకుండా వచ్చిన ఆ సప్ఫీరాతో కూడా మనం చూస్తుంటే ఇగో ఇంతకే అమ్మితిరే అంటే ఆవిడ కూడా అబద్ధం ఆడింది. వారు ఏకీభించి పని చేశారు. కాబట్టండి నువ్వు ఎవరితో సమ్మతిస్తావు. రోమీయులు 1:32 చెప్తారు, ఇగో నువ్వు ఇగో మరి దుష్టత్వంతోనూ దుర్నీతితోనూ భేదములతోనూ కలంతోనూ వైరముతోనూ మరి జారత్వముతోనూ అపవిత్రంతోనూ అపవాదులతోనూ కొండిగాండ్లతోనూ వీటిని అభ్యసిస్తూ వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతిస్తారండి. తాగుబోతులతో సరసోక్తులాడుతూ పనికిమాలిన వారితో సరసోక్తులాడుతూ దేవుని బిడ్డ కలిగిన మరి చక్కటి పాట బట్టి దేవుని బిడ్డ కలిగిన మరి ఉత్తీర్ణుడు రావడం బట్టి ఉద్యోగం రావడం బట్టి వారి పంటలు బట్టి కూడా మందిరానికి వచ్చేవారు ఒకరికొకరు పడరు కానీ
వారిని మరి లోకంతో సమ్మతించేవారుగా ఉంటారు, పనికి మాలిన వారితో సమ్మతించేవారుగా ఉంటారు. నువ్వు ఎవరితో సమ్మతిస్తున్నావు? సమ్మతివ్వకుండా ఇద్దరు కూడి నడవరని దేవుడు వాక్యము చెప్తుంది. కాబట్టి అండి, దేవునితో నీవు సమ్మతించాలి. కాలేబు యెహోషువలు నిండు మనసుతో వెంబడించారు. కాబట్టి అండి, వారు మనసుంటే మార్గం ఉంటుందని ఎన్ని కష్టాలైనా వారు ధైర్యంతో ప్రజలను ధైర్యపరిచారు. ప్రజలంతా ఏడుస్తున్నారు. మరి వారు వేగులు చూసి వచ్చినప్పుడు ఏజెంట్లకు వెళ్ళి సిఐడీలకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఇదిగో వారి దృష్టికి మనము మిడతల భయం ఉన్నాం, మనం చనిపోతామని ప్రజల్ని చూసి వచ్చిన వేగులు వారు మరి ఎంతో భయపెడుతున్నప్పుడు కాలేబు యెహోషువలు నిండు మనసుతో వెంబడించారు. వారు మాత్రమే మరి ఆ యొక్క కానాను చేరడం జరిగింది. అయితే ఎంతో మంది ఉన్నారు, దాదాపు 25 లక్షల మంది పైగా జనము ఒక బండలోని తాగారు, ఒక మేఘం కింద నడిచారు, ఒక ఆహారం తిన్నారు. ఏమండి, బండలోనిది తాగడము ద్రాక్షరసంతో సమానము, ఆహారం తినడం రొట్టెతో సమానము, వారు మేఘం కింద నడవడం బాప్తిసంతో సమానము. అయితే వారు అనేకులు దేవునికి ఇష్టంగా లేకపోయారు, తిని తాగి ఆడుటకు లేచిరి. అనేకులు సనిగి సంహారణ చేత నశించిరి. సర్పాలు వచ్చి వారిని కాట్లు వేసినాయి. కాబట్టి యుగాంతమంది మనం బుద్ధి కలగటానికి మరి రాయబడిన ఈ వాక్యం విషయంలో ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములే ఆవరించినందున సులువుగా చిక్కులు పెట్టి ప్రతి భారమును పాపమును విడిచిపెట్టి అయ్యో విశ్వాసకర్త యూదాను కొనసాగించేవాడని యేసు వైపు మరి పందెం మనం చూచు అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఓపికతో మనం పరిగెత్తాలి. మనం దేవునితో సమ్మతించాలి. మరి అన్ని విషయాల్లో మనం సమ్మతించినప్పుడు మనం అన్ని విషయాల్లో సంతోషంగా ఇచ్చేవాడిని దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు. నీకు చేదైన వేరు మొలిస్తే కలవరపడి నీవు మరి రమ్యమైన దేశాన్ని నిరాకరించారనే విధంగా గురి వద్దకు ఆ కానాను వైపు నీ నేత్రాలు పెట్టకుండా మరి లోక భోగాల వైపు మరి ఆ కానువలే మరి లేకపోతే ఆ గెహాజీ వలే మరి దైవంతో సమ్మతిస్తే మరి ఆ యొక్క సంసోను వలే ఈ లోక అందాల పట్ల నువ్వు మనసు పెట్టకుండా దేవునితో సమ్మతికి కురాలి. తీగులు మీరు ద్రాక్ష వలె నేను, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరని చెప్తున్నారు. కాబట్టి అండి, సమ్మతి కలిగి ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం ఎరిగేటట్టు ఆయనతో మనం సమ్మతి కలిగి అన్ని విషయాల్లో ఆయన సమ్మతి తీసుకొని మన జీవితంలో నడుద్దాం. దేవుడు ఈ చిన్న వాక్కును దీవించి మన వినికుల్లో దీవించి వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు, సర్వశక్తివంతుడు, సర్వాధికారి, సమ్మతి గల మనసు నాకు దయచేయమని దావీదు అడుగుతున్నాడు. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకమని చెప్తున్నాడు. సమ్మతి గల మనసు మాకు దయచేయండి. మాకు కుదురుండట్లేదు. భక్తి హీనులు నిత్యము రేగు నిమ్మలం లేని సముద్రములే ఉంటారని చెప్తున్నారు అని అవుతండి. అయా, ఎవరి మనసుని మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గల వాళ్ళే చేస్తా ఉన్నాం. నీతో సమ్మతించిన వారిని కొండ చేతితో తృప్తిపరుస్తా ఉన్నావు, మంచి గోధుమలతో తృప్తిపరుస్తా ఉన్నావు తండ్రి. అయా దేవానైనా మేలు చేసి శ్రమపడుట బహు మంచిదన్నావు, కీడు చేసి శ్రమపడుట కంటే అని చెప్పిన తండ్రి, ఈ బిడ్డలు ఏ విషయాల్లో సమ్మతిస్తున్నారో, మరి లోకంతో సమ్మతిస్తున్నారో, లోక అయినా పోకిరి, మారక మద్యాలు, దుర్మార్గత, దూషణ, భేదములు, అసూయ, వైరము, దుష్టత్వంతో సమ్మతించక దేవుణ్ణి ఎరిగి దేవుని వలె ఆయన గణపరచకుండా ఈ లోక విధానాలతో వారినైనా వాటితో సమ్మతిస్తూ ప్రభువా ప్రభువా అని నోటి మాటతో వచ్చే యోధాల వలె మరి లోతు భార్యల వలె ఉండక నీతో సమ్మత కుదిరి నడిచేవారిగా వచ్చే. ఆ తర్వాత అని చెప్పుకునే వద్దండి, శ్రద్ధ కలిగి సమ్మత కలిగి నీతో నడుచుకునేవారిగా వచ్చేయండి. శ్రేష్టమైన హృదయాలు దయచేయండి. స్వస్థత లేని వారికి స్వస్థత దయచేయండి. ప్రతి సంకటం కుదర్చండి. ప్రతి బాధ, వేదన, దుఃఖము, నిటూర్పు తొలగించండి. యేసు రక్త ప్రోక్షణ ప్రతి ఇంటి మీద, ప్రతి హృదయం మీద ప్రోక్షించండి, స్వస్థపరచండి, దీవించండి, విమోచన దయచేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.